హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీ చేస్తున్నాం. మీరు ఎన్నో రకాల ఎగ్ కర్రీని చేస్తూ ఉంటారు, కానీ ఈ ఎగ్ కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా అల్లం కొన్ని ముక్కలు, ఎల్లుల్లి రెబ్బలు కొన్ని, పచ్చిమిర్చి, ధనియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇంత మంచి కలర్ వచ్చింది. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పెద్ద సైజు 2 ఉల్లిపాయలు నేను తీసుకున్నాను. పచ్చిమిర్చి ముందు గ్రైండ్ చేసాం కదండి, మరి ఇంకా 2 వేసుకున్నా చాలు, మళ్ళీ కారం పడుతుంది కదా. 2 పెద్ద సైజు 2 తీసుకుని సరిపోతుంది. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 2 టమాటాలని అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇలాగ వస్తుంది. చూసారా, గుడ్లని ఇలాగా మొక్కలుగానే చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా వండుకోవచ్చు. చాలా బాగుంటుంది. గుడ్లని ఇలాగైనా వండుకోవచ్చు, లేకపోతే ఇలాగ మొక్కలని చేసుకోవచ్చు. బాగుంటుంది. ఇలాగైనా మీ ఇష్టం, ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. చేసుకుని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసి మనం గుడ్లు వేపుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసి వేపుకుంటే బాగుంటుంది. ఫ్రైగా బాగా వస్తుంది. ఇలా చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకోవాలి. అన్ని ఎగ్స్ని మనం వేసుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిగా ఫ్రై అయిపోతుందండి. ఎక్కువ చేసుకున్నా చేయకపోయినాక పర్లేదు. ఇలా చేసుకుని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోండి, సరిపోతుందండి. ఇలా చేసుకుంటే చూసారా ఫ్రై అవుతుంది. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా ఎగ్స్ని ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా అది మంచిది కాదు ఆరోగ్యానికి. లైట్గా ఫ్రై చేసుకుంటే మంచిది. అంటే ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అది జాస్తిగా అవుతుంది అన్నమాట. అందుకని మనం తక్కువ ఫ్రై చేసుకున్నాము, సరిపోతుంది. చూసారా ఇలా ఉంటే కాదు. మనం కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. ఇలా కొద్దిగా ఎక్కువ అవసరం లేదండి. ఇవి ఆవాలలోనే వంటలు చేస్తున్నాను. అప్పుడప్పుడు నాకు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై చేసుకోండి. అలాగా అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా బాగా వస్తుంది, కలర్ఫుల్గా వస్తుంది. కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే వేగంగా ఉల్లిపాయలు వేగిపోతుంది. మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తుంది, లైట్ బ్రౌన్ కలర్ వస్తుందండి. చూసారా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. చాలా బాగా వచ్చింది కలరు. మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ధనియాలు పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు వేసుకుని కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఎలా కనిపిస్తే ఇది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. మనకి రుచికి ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన వరకు కలుపుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు టమాటా పేస్ట్ ముందుగా మనం చేసుకున్నాం కదా,
ఈ టమాటా పేస్ట్ని మనం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. బాగా మొత్తం కలిసిపోయింది కదండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మిరియాల పౌడర్ వేసుకున్నాం. కొద్దిగా మిరియాల పౌడర్ కలుపుకోవాలి. వేసిన తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ధనియాల పౌడర్, ముందుగా ధనియాలు మనం వేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాం, మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్నా ఒకటి, వేసుకోకపోయినా కూడా అది పర్వాలేదు. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా మసాలా మొత్తం ఎంత బాగా వచ్చింది. చాలా బాగుంటుందండి కర్రీ, చాలా మంచిగా వచ్చింది. చూసారా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా వచ్చింది చూసారా. ఇలా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ ముందు వేసుకుంటే దాని స్మెల్ చాలా బాగుంటుంది. అందుకే నేను ముందు వేసుకున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ అలాగే చేయాలనిపిస్తుంది. చాలా ఎగ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రతిసారి అందరూ ఎన్నో రకాలుగా ఎగ్ కర్రీని చేసుకుంటారు, కానీ ఇలాగా చేసుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ మీరు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ధనియాలు వేస్తారు కాదండి, చాలా బాగుంటుంది. చేసుకుంటే మనం గుడ్లని వేసుకుంటాం. ఇలాగ వేసుకోవాలి. స్మూత్గా వేయాలి. కొన్ని మొక్కలు చేసాం కదా, ఆ మొక్కలు ఇరిగిపోతాయి. ఇలా చేసుకోవాలి. ఇలాగా మెల్లిగా కదపాలి. ఇలాగా నేను 4-5 ఎగ్స్ చేశాను. మీకు ఇష్టమైతే మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇలాగా మెల్లిగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే అది మొక్కలు ఉంది కదండి, వచ్చేస్తుంది, ఎరిగిపోతుంది అనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారండి కర్రీ ఎలా ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేయండి. మీరు చేస్తుంటారు, ఎవరికి ఎలా ఇష్టంటారో చేస్తుంటారు, కానీ ఇలా ట్రై చేయండి. ఒకసారి మీరు చేయకపోయింటే ఇలా ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి చేస్తే మీరు ఇంకోసారి చేయాలంటారు. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోతే. ఓకే, ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎగ్ కర్రీ చూసారా. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది చూసారా, గ్రేవీగా. ఇది రైస్లో తినొచ్చు, లేకపోతే చపాతీలో తినొచ్చు, దేంట్లో తినొచ్చు, చాలా బాగుంటుంది ఇలా చేసుకొని. ఎప్పుడైనా ఎగ్స్ని ఎక్కువగా ఇలా ఫ్రై చేయకూడదు. ఇలాగా ఈ కలర్లో వచ్చి చాలు. కొంతమంది ఎక్కువగా ఫ్రై చేసుకుంటారు, అలా చేయకూడదు. మంటికి అంత మంచిది కాదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి. ఇలా లైట్గా చేసుకుంటే మంచిది. ఒకటి ఫ్రై చేసుకోకపోయినా కూడా బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఓకే, మన కర్రీ రెడీ అయిపోయిందండి.